వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొత్తానికి ప్రపంచానికి ఉన్న ఏకైక తెల్ల ఏనుగు వైట్ ఎలిఫెంట్ అమెరికా దిగొచ్చింది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు స్పష్టంగా, తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేస్తున్నాము అంటూ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 5 రోజుల పాటు ఆపేస్తున్నారట. ఎంత పెద్ద వరం ఇచ్చాడండి. 5 రోజుల పాటు యుద్ధాన్ని ఆపేస్తున్నాడు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆపేస్తున్నాము. 2 రోజులుగా ఇరాన్తో జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయి. 2 రోజులుగా ఇరాన్ అమెరికా మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలు అన్నిటి మీద అన్ని రకాల సైనిక దాడులను 5 రోజుల పాటు వాయిదా వేయాలని ఆదేశించాను. పశ్చిమాసియాలో మేము శాంతి కోసం కృషి చేస్తామంటూ ట్రంప్ తెలిపారు. ఇంకో వారం రోజుల్లో చర్చలు జరిగే అవకాశం ఉందిట. చర్చల ఫలితం మీదే ఆధారపడి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది అని చెప్పారు. దీనికి ఓ పక్కన హార్ముజ్ జలసంధి మేము ఓపెన్గానే ఉంచాము. మా శత్రు దేశాలకి తప్ప మిత్ర దేశాలు, మా బాగును కోరుకునేటువంటి దేశాలు, ముఖ్యంగా భారతదేశానికి ఎటువంటి ముప్పు రాదు. 100% వాళ్ళ నౌకలు ఎల్పీజీని, క్రూడ్ ఆయిల్ని తీసుకుని నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. మేము చర్చలతోటి శాంతిగానే ఇదంతా చేస్తున్నాం. కానీ ఇజ్రాయెల్ కానీ అమెరికాకు సంబంధించి కానీ వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళ నౌకలు ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు అని చాలా స్పష్టంగా ఇరాన్ చెప్పేసింది. ఇక అమెరికాకి ఇంకొక గట్టి వార్నింగ్ అయితే ఇచ్చింది. ఇక చర్చలు లేవు, ఇక చర్చలతో మాకు సంబంధం లేదు అని చెప్పి అమెరికాకి స్పష్టం చేసింది. ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి కూడా విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఆయన తేల్చి చెప్పేశాడు. ఈ వాషింగ్టన్తో జరిపినటువంటి చర్చల్లో కేవలం విశ్వాసఘాతుకం, చేదు అనుభవాన్ని మాత్రమే మాకు మిగిల్చాయి. ఇకపై అమెరికాతో మేము ఎలాంటి రాయబార చర్చలకి కూడా మేము ఒప్పుకునేది లేదు అని చెప్పేశారు. అలాగే అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగడాన్ని ఆయన ప్రశ్నిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా మోసపూరిత ధోరణిని అవలంబిస్తోంది అని. సో ఈ 48 గంటల గడువులు, అల్టిమేటం ఇలాంటి వాటికి ఇరాన్ అయితే బెదిరిపోయి లొంగిపోదు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. దాని తర్వాత ఇంకొక న్యూస్ వచ్చింది ఏంటంటే, సమ్ బ్యాట్ ట్యాంక్ అని చెప్పి ఒక బాంబ్ సంథింగ్ ఏదో, ఇక మిగిలింది ఆపరేషన్ బ్యాట్ ట్యాంక్ మాత్రమే మాకు అని చెప్పి ఇరాన్ నుంచి ఒక వార్త ఏదో వచ్చిందంటే ప్రపంచం దాని గురించి ఆలోచిస్తుంది. బికాజ్ 60% ప్యూరిఫైడ్ యురేనియం అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మేబీ అణుబాంబు అంత అయితే, ఎందుకంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అణుబాంబు తయారు చేయాలి, ఇంకా 100% ప్యూరిఫై చేసి చేయాలి, కానీ అవ్వలేదు కాబట్టి అంత విస్ఫోటనాలు ఇవి ఏముండవు. కానీ ఆ శుద్ధి చేసినటువంటి యురేనియంని బాంబులతో పెట్టి పేలిస్తే రేడియేషన్ మాత్రం సేమ్ యాజ్ అలాగే ఉంటుంది. ఆ విషతుల్యమైనటువంటి వాతావరణం, పరిసరాలతోటి పూర్తిగా దేశాలు నాశనం అయిపోతాయి. అది చేస్తారేమో అనేటువంటి ఒక భయం కూడా ప్రపంచ దేశాలు పెట్టుకున్నాయి. అది ఒకటి. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసరికి, ఒకవేళ అగ్రరాజ్యం మా మీద ఏమైనా భూతల దాడులు చేసే అవకాశం ఉంది అంటూ ఈ కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్పందిస్తూ, ఇరాన్ తీరం లేదా ద్వీపాల మీద దాడి చేస్తే పర్షియన్ గల్ఫ్ అంతటా సీ మైన్స్ని మేము పరుస్తాము. ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ అది కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఒక్కసారి సీ మైన్స్ కనుక పడ్డాయా ఇంకా సర్వనాశనం అంతే. అంతకుమించి వాళ్ళు చేయగలిగేది ఏదీ లేదు. దాదాపు గతంలో 1980లో దీనికి సంబంధించి ఈ హార్ముజ్ జలసంధిలో ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఈ సీ మైన్స్ని తొలగించడానికి మైన్ స్వీపర్లు ప్రయత్నించి విఫలమైపోయారు. అమెరికాకి, ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఆ భయం అనేది ఉంది. సీ మైన్స్ కనుక ఫిక్స్ చేశారా వాళ్ళ నౌకాదళం మొత్తం నాశనం తప్పితే ఏమీ లేదు అనేది. సో ఆ కర్గ్ ప్రాంతాన్ని ఆక్రమించాలి అనేటువంటిది అమెరికా, ఇజ్రాయెల్ తలంపుగా ఉంది. దాన్ని అడ్డుకోవడానికి మేము సీ మైన్స్ వదిలేస్తామా ఆటోమేటిక్గా, ఆల్రెడీ ఇప్పటికే మేము చేసినటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అయ్యాయి అనేది ఇరాన్ చెప్పింది. సో ఇన్ని భయాల నేపథ్యంలో ప్రపంచానికి తెల్ల ఏనుగుగా $32 ట్రిలియన్ అప్పులతో ఉన్నటువంటి అమెరికా, ఆధిపత్యం కోసం కొట్టుమిట్టాడుతున్న అమెరికా, ఇక ఆర్థికంగా దిగజారిపోతోంది అనుకున్న అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మొత్తానికి 5 రోజుల పాటు తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేశాడు. ఇక చర్చలు లేవని వీళ్ళు చెప్పారు. మరి 5 రోజుల తర్వాత ఏం చేస్తారనేటువంటిది చూడాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చేస్తున్నటువంటి యుద్ధం ఇది ఇరాన్తో మాత్రం చేస్తున్నది కాదు, ఇది ప్రపంచ యుద్ధమే. ట్రంప్ చేస్తున్నటువంటిది ప్రపంచ యుద్ధమే. ఎందుకంటే అన్ని దేశాల్లో కూడా ఆర్థికంగా కంప్లీట్ డౌన్ అయిపోతున్నారు. ఆహార నిల్వలు తగ్గుతున్నాయి, గ్యాస్ నిల్వలు లేవు, పెట్రోల్ లేదు, క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చేది లేదు, ఆదాయం తగ్గుతోంది, స్టాక్ మార్కెట్లో కుప్పకూలుతున్నాయి. వీటన్నింటి మధ్యలో ఎవరు బాగున్నారు? ఎవరు బాగాలేరు. అమెరికా కూడా ఇంకా అధపాతాళంలోనే ఉంది.
పేరుకు పైకి ఏదో చెప్పుకోవడం తప్పితే బింకంగా తప్ప ఇంకోటి లేదు. రెండోది, ఈ యుద్ధానికి ఖర్చు చేసినటువంటి సొమ్ము ఎంత అనేది అధికారిక లెక్కలు పూర్తిగా బయటకు వస్తే అప్పుడు అమెరికన్ పౌరులకి కాస్త కనువిప్పు అవుతుందేమో, ఎలాంటి వాడిని ఎన్నుకున్నాము అనేటువంటిది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఈ F-35 ఫైటర్ జెట్లు ఒకటి అత్యవసరంగా ల్యాండ్ అయింది అంటున్నారు, కానీ అది ఆల్మోస్ట్ డ్యామేజ్కి గురైంది అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకొక 4-5 కూడా డ్యామేజ్ అయ్యాయని చెప్తున్నారు. సో స్టెల్త్ మోడ్ అనేది పోయింది ఇంకా అమెరికాకి బహిర్గతమై. ఇరాన్ చాలా చిన్న దాడులు చేస్తూ అమెరికాని ఇజ్రాయెల్ని భయపెడుతోంది. వాళ్ళకి సంబంధించి మేబీ 1 or 2 లాస్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు స్థిరపడడానికి మళ్ళీ కోలుకోవడానికి ఇంకో 10 ఏళ్ళు ఖచ్చితంగా పట్టుండొచ్చు, కానీ అమెరికన్ జీవితంలో కోలుకోలేకుండా చేసేస్తామని చెప్తున్నారు. మరి ఈ సమయంలో ఇక ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలి. ట్రంప్ అధికారాలకి కత్తెర వెయ్యాల్సిందే. భద్రతా మండలిలో ఇంకొన్ని దేశాలు కూడా యాడ్ అయ్యి తీరాల్సిందే. తాత్కాలిక సభ్య దేశాలుగా కాదు, పర్మనెంట్గా ఇంకొక 5 దేశాలు కూడా యాడ్ అయ్యి తీరాల్సిందే. ప్రపంచాధిపత్యం అంతా కేవలం అమెరికాకు మాత్రమే కట్టబెట్టడం అనేది ముందు జరగనటువంటి పని. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కీలక అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.